మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 53ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ దర్శనం ఎంత అరుదైనదో వివరిస్తున్న సందర్భం ఇది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాహం వేదైర్ న తపసా న దానేన న చేజ్యయా సఖ్య ఏవం విధో ద్రష్టుం ద్రష్టవానసి మాయథా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు: ఓ అర్జునా, నువ్వు ఇప్పుడు చూసిన నా ఈ విశ్వరూపాన్ని అంతకుముందు ఎవరూ చూడలేదు. కేవలం వేదాలను అధ్యయనం చేయడం వల్ల గాని, కఠినమైన తపస్సులు ఆచరించడం వల్ల గాని, లెక్కలేనన్ని దానాలు చేయడం వల్ల గాని, లేదా గొప్ప గొప్ప యజ్ఞాలు చేయడం వల్ల గాని నన్ను ఈ రూపంలో చూడటం సాధ్యం కాదు. ఈ కర్మలన్నీ మంచివే అయినా అవి నా ఈ దివ్య దర్శనాన్ని ఇవ్వలేవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడిని కేవలం బాహ్య కర్మల ద్వారా పొందలేము. నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ మరియు సంపూర్ణ శరణాగతి అనేవి చాలా ముఖ్యం. మన పాండిత్యం, తపస్సు, దాతృత్వం వంటివి మనలో అహంకారాన్ని పెంచితే అవి మనల్ని భగవంతుడి నుండి దూరం చేస్తాయి. దైవానుగ్రహం అనేది మనం చేసే కర్మలతో కొనుగోలు చేసేది కాదు. అది వినయంతో కూడిన భక్తికి లభించే అపురూపమైన వరం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పూజలు, చదివే స్తోత్రాలు కేవలం ఒక తంతుగా కాకుండా హృదయపూర్వకంగా చెయ్యాలి. సహాయం చేసేటప్పుడు పేరు కోసమో పుణ్యం కోసమో కాకుండా తోటి జీవులలో భగవంతుడిని చూస్తూ నిస్వార్థంగా చెయ్యాలి. ఏ పని చేసినా దాని ఫలితాన్ని భగవంతుడికి అర్పించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన చర్యలు సార్థకమవుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.